నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. టీడీపీ కూటమి టికెట్ల పంచాయతీ ఇప్పట్లో తేలేలాగా లేదు. ఇక టీడీపీకి కొన్ని జిల్లాల్లో అంతగా పట్టులేదా? లాస్ట్ ఎలక్షన్ లాగా సేమ్ సీన్ రిపీట్ కాబోతోందా? గెలిచే సత్తా ఉన్న నాయకులు అధినేతకు కనిపించడం లేదా? పొత్తు పేరుతో పక్క రాష్ట్రాలకు అలాగే పక్క పార్టీలకు సీట్లను వదిలేస్తున్న అధినేత ఆలోచన ఏమిటి? గెలుపు పైన ధీమా లేఖనా లేక పొత్తు ధర్మాన్ని పాటించేందుకా? ఇంతకీ ఆ పార్టీ వ్యూహం ఏమిటి? రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ ముఖ చిత్రం ఎలా ఉండబోతోందనే ఆసక్తి పరిణామాలపైన హాట్ టాపిక్ జరుగుతోంది. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు హాట్ గా మారాయి. ఇక ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అన్ని పార్టీలు పోటీకి సై అంటే సై అంటున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రతి సీట్ చాలా కీలకంగా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ ఈ ఎన్నికల్లో అధికారం కోసం పక్క పార్టీలతో జతకట్టింది. అంతవరకు ఓకే, కానీ సొంత పార్టీ నేతలను సైతం బలి చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారన్న టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో 151 గెలిచి వైసీపీ అధికారం చేజిక్కించుకుంది. దీంతో కాస్త పొలిటికల్ చేంజ్ కోసం పొత్తు పెట్టుకున్న చంద్రబాబు పార్టీకి పట్టున్న స్థానాలను నిలుపుకోవటం లేదనే చర్చ వినబడుతోంది. పొత్తు పేరుతో గెలిచే అవకాశం ఉన్న సీట్లను పక్క రాష్ట్రాలకు పక్క పార్టీలకు కేటాయించడం సొంత పార్టీ నేతలకు మింగుడు పడటం లేదట. టీడీపీ గెలిచే సీట్లను పొత్తులో వదులుకోవద్దంటూ ఆ నేతల నుంచి అధినేత చంద్రబాబుకు ఒత్తిడి పెరుగుతోంది. కానీ బీజేపీ, జనసేన అడిగే సీట్లలో టీడీపీ బలంగా ఉన్నా అధినేత మాత్రం పక్క పార్టీల మాటే శిరోధార్యంగా అంగీకరించడం సైకిల్ పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది. పొత్తులో భాగంగా ఈ ఎన్నికల్లో 144 స్థానాల్లో పోటీ చేయనుండగా దాదాపు అన్ని స్థానాలకు క్యాండిడేట్లను ఖరారు చేసింది. అయితే మరికొన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ఫైనల్ చేయాల్సి ఉంది. అయితే టీడీపీ ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాల్లో పలువురు సీనియర్లకు హ్యాండ్ ఇచ్చింది. పార్టీలో సీనియర్లుగా ఉన్న దేవినేని ఉమా, కళా వెంకట్రావుతో పాటుగా మరికొందరు పేర్లు గల్లంతయ్యాయి. దీంతో సీనియర్లు పార్టీ తీరుపైన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టికెట్ రాని కొందరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక టికెట్ రాక భంగపడ్డ కొందరిని బుజ్జగించే పనిలో పడింది టీడీపీ అధిష్టానం. ఒకవైపు సొంత పార్టీలోనే వర్గపోరు పెరిగిపోవటం, మరోవైపు జనసేన కార్యకర్తల ప్రచారాలు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ఏ విధంగా స్పందించినా సమస్య వస్తుందని మౌనం పాటిస్తున్నారు. తమకు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోవటంతోనే ఇక తమ దారి తాము చూసుకుంటున్నామని చెప్తున్నారు. పెరిగిపోతున్న అసమ్మతి కారణంగా టీడీపీ గెలవటం కష్టమని, అందుకే ముందుగానే అప్రమత్తమవుతున్నామని పలువురు చెప్పారు.
రెడ్డిగా టీడీపీ కూటమి టికెట్ల పంచాయతీ అయితే ఇప్పట్లో తేలేలాగలేదు. ఇక టీడీపీకి కొన్ని జిల్లాల్లో అంతగా పట్టు లేదని అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. అయితే ఈ అభ్యర్థులకు సంబంధించి టికెట్లకు సంబంధించి అయితే ఇంకా అభ్యర్థులను అయితే ఖరారు చేయలేదు. మరి ఎందుకు ఇలా అవుతుంది? అలాగే సొంత పార్టీలోనే ఒకరి మీద ఒకరు ఈ వర్గం పోరైతే నడుస్తోంది. అయితే ఏ విధంగా చూడొచ్చు? అసలు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందంటారు? అలాగే ఇన్ఛార్జీలు కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. లో మాత్రం ఇది ఖచ్చితంగా కుంపట్లు పెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే సీనియర్లందరినీ కూడా పక్కన పెట్టడంతో ఇప్పుడు ఏదైతే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు, దీన్ని గద్దెదించేందుకు 3 పార్టీలు కూటమిగా వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొంతమంది సీనియర్లను పక్కన పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. 3 జాబితాల వరకు కూడా ఎదురు చూసినటువంటి సీనియర్లంతా కూడా ఇక ఒక్కసారిగా టీడీపీ మీద పూర్తిగా ఆశలు అయితే వదులుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వారికి ముందు నుంచి వెనక గొయ్యన్న చందాన ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితిని కూడా క్రియేట్ చేశారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా మా నాయకుడు సీటు రాబోతుంది, మేమే రేపు చక్రం తెప్పబోతున్నామంటూ కూడా అక్కడ ఉండేటువంటి నాయకుడి యొక్క అనుచరులు ఎవరైతే మీసాలు మెలేశారో వీరంతా కూడా ఇప్పుడు భంగపడినట్లుగానే అనుకోవచ్చు. దీంతో నాయకులకు ఇప్పుడు అక్కడ ఉండేటువంటి సీనియర్ నేతలకు అందరికీ కూడా ఇది తలనొప్పిగా మారింది. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ముఖ్యంగా గతంలో చక్రం తిప్పినటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్కన పెట్టడం, ఇది కేవలం ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో టీడీపీని ఏదైతే గద్దెనెక్కించాలి, అలాగే ఇటు జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి అనేటువంటి ఒక నినాదంతో ముందుకు వెళ్తూ కొంతమంది ఖచ్చితంగా సహకరించాలంటూ కూడా కొంతమందిని అయితే బుజ్జగించడం జరిగింది. అయితే ఈ బుజ్జగింపుల్లో కూడా కొంతమంది సీనియర్లు మాత్రం ఇంతకాలం పార్టీని నమ్ముకుని ఉన్నాము, ఇంచుమించు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కుటుంబ పరంగా కూడా ఇక్కడ పార్టీలోని సేవ చేశాము అంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వారందరినీ కూడా పక్కన పెట్టడంతో ఇప్పుడు ఇది చాలా ఉత్కంఠగా అయితే దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఈ యొక్క టీడీపీకి కొన్ని చోట్ల గెలవలేకనే ఇటు టీడీపీ జనసేనను అటు బీజేపీని పొత్తులో చేర్చుకుందని, అయితే ఇప్పుడు గెలవలేనటువంటి పార్టీలో ఉండలేమంటూ కూడా కొంతమంది నాయకులు అయితే ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటు టీడీపీకి పెనుముప్పుగానే పరిణమించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు కొంతమంది నాయకులను ఇంటికి పిలిపించి బుజ్జగించి వారికి ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా కొంతమంది మాత్రం ఇంకా ఎక్కడ కూడా ససేమిరా అంటున్నారు. ఎందుకంటే ఆ ఇచ్చేదేదో ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులకి ఇచ్చి గతంలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నాయకులు మేము మా కోసం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మేము నట్టేట ముంచే పరిస్థితి తీసుకురావద్దంటూ కూడా ఆ చంద్రబాబు నాయుడు దగ్గర వాపోయినటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఈ కూటమిలో భాగంగా 30 సీట్లను ఎప్పుడైతే ఇచ్చారో ఆ 30 స్థానాల్లో కూడా టీడీపీకి ఉన్నటువంటి నాయకులంతా కూడా తీవ్ర వేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా రేపు కూటమికి సహకరించేటువంటి పరిస్థితి ఎంతవరకు ఉన్నదనే దాని మీద ఇంకా అనుమానాలు అయితే ఇప్పుడు కొద్దిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ 30 స్థానాల్లో ఎక్కడైతే టీడీపీ ఈ యొక్క అభ్యర్థులకు కేటాయించవలసినటువంటి సీట్లను కూటమికి ఇచ్చిందో కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు నిజంగా టీడీపీ వైపునే పనిచేస్తున్నారా, వారు నిజంగా వారు ఈ కూటమిలో భాగంగా జనసేన బీజేపీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు నిజంగా ఈ మిగిలిన 144 స్థానాల్లో కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు కొంచెం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఎవరికి వారే ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీ
టీడీపీకి అరాకొర వస్తే టీడీపీ నుంచి మాత్రం భారీగా వలసలు అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇది టీడీపీకి కొంచెం సవాల్గా మారేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా బోండా దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాస్ లాంటి నాయకులను, అలాగే కళా వెంకటరావు లాంటి వాళ్ళని పక్కన పెట్టిన తర్వాత రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఆ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులు, అలాగే ఆ పార్టీ కోసం గతంలోంచి ఎన్టీఆర్ హయాంలోంచి కూడా పనిచేసినటువంటి నాయకులను కూడా పక్కన పెట్టడానికి గల కారణాలు ఏంటి అంటే అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయా? ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ, అప్పట్లో ఈ నాయకులు వ్యవహరించినటువంటి తీరు కానీ, కొంతమంది వరకు నాయకులు అయితే మాత్రం ఎప్పుడు రెగ్యులర్గా కూడా ఏదో ఒక నిరసనలు వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు కోసం పోరాటం చేసినటువంటి నాయకులందరినీ కూడా ఇప్పుడు ఈ విధంగా దూరం పెట్టడం కరెక్ట్ కాదంటూ కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే మాత్రం నాయకులు బలవంతంగా ఆందోళన చేసి నిరసన వ్యక్తం చేసి సీట్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వ్యవహారం చూస్తే ముఖ్యంగా సీనియర్ నాయకులను పక్కన పెట్టడం వల్ల సీనియర్లో ఏదైతే ఒక కావాల్సినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు లేకపోవడం వల్ల కూడా కొంచెం పార్టీకి కొంచెం పెనుముప్పు కలిగేటువంటి ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా సీనియర్లు ఎప్పుడు కూడా పార్టీని వీడితే అది ఖచ్చితంగా పార్టీకి ఖచ్చితంగా దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. అయితే ఇటు జనసేన నుంచి కూడా కొంతవరకు కూడా ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీడీపీతో కలవడం వల్ల జనసేనలో కొంతమంది సీట్లు రాలేదు కాబట్టి వారు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. మొత్తం మీద కూటమిలో చూస్తే కూటమి కారణంగా మంచి కంటే కూడా చెడు ఎక్కువ జరుగుతుందనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి మమత. రైట్, అలాగే టీడీపీ గెలిచే సీట్లను వదులుకుంటుంది అని చెప్పి నేతలు కొంతమంది అయితే అనడం కూడా జరుగుతోంది. అలాగే మరి దీనికి సంబంధించి అయితే ఏం చెప్పొచ్చు? అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే విజయనగరం, విజయవాడ వెస్ట్కి సంబంధించి కానీ, ఇటు చూసుకుంటే అవనిగడ్డకి సంబంధించి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది కైకలూరు పక్కన పెడితే. రైట్, దీనికి సంబంధించి ఎవరిని తీసుకునే అవకాశం ఉందంటారు ఈ అభ్యర్థులని? ఖచ్చితంగా మమత, మీరు అన్నట్లు ఏదైతే ఇప్పుడు టీడీపీ గెలిచేటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో విజయవాడలో ఉన్నటువంటి విజయవాడ వెస్ట్ ఖచ్చితంగా ఈసారి టీడీపీ కైవసం చేసుకోబోతుందంటూ కూడా గతంలోంచి ఒక అంటే సర్వేలు కూడా చెప్తున్నాయి. అలాగే ఇటు చూస్తే అవనగడ్డ ఏదైతే మండలి బుద్ధప్రసాద్కి ఇస్తే టీడీపీ మరొకసారి ఇక్కడ విజయకేతనం ఎగరవేస్తుందంటూ కూడా చెప్పారు. అలాగే చూస్తే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అటు నరసాపురం కానీ, ఇటు పోలవరం, భీమవరం వంటి ప్రాంతాల్లో కూడా ఇదే సర్వే ఉంది. కానీ ఇప్పుడు భీమవరం చూస్తే భీమవరం జనసేనకి ఇవ్వడం జరిగింది. జనసేన గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేశారు. తర్వాత అక్కడ గతంలో 2 సార్లు టీడీపీ నుంచి గెలుపొందినటువంటి ఆంజనేయులకే మళ్ళా అక్కడ జనసేన నుంచి సీట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది కొంతవరకు ఊరట కలిగించే అంశమైనప్పటికీ కూడా అక్కడ ఏదైతే టీడీపీ నుంచి ఎదురు చూసినటువంటి వారంతా కూడా భంగపడినట్టుగానే భావించాలి. ఎందుకంటే ఆ అంజిబాబు గత 5 సంవత్సరాలుగా కూడా ఎప్పుడు కూడా టీడీపీలో ఎటువంటి పాత్ర పోషించలేదు. ఏ రాజకీయాల్లో కూడా ప్రత్యక్షంగా ఆయన కనిపించలేదు. ఇటు జనసేనలో కానీ అటు టీడీపీలో కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. అయితే ఇప్పుడు సడన్గా మరలా తను ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం పట్ల ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలైతే మాత్రం కొంతవరకు ఈ అంశం మీద అయితే మాత్రం టీడీపీ శ్రేణులు సీరియస్గానే ఉన్నారు. అలాగే చూస్తే కొన్ని మరలా పోలవరం నియోజకవర్గం వచ్చేసరికి ఇప్పటికే ఏదైతే బాలరాజు కేటాయించారు. అయితే అక్కడ ఉండేటువంటి గతంలో ఉన్నటువంటి ముడియం శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో గతంలో అతను అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. అక్కడ ఇప్పుడు అతనికి సీట్ కల్పించకపోవడం, అతను కూడా ఇప్పుడు కొంతవరకు కూడా నిరాశతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విధంగా చూస్తే మొత్తం మీద టీడీపీకి అయితే మాత్రం కొంచెం ఇప్పుడు ఎదురుగాలు వీస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అది కూడా ఏదైతే సీనియర్ నాయకులను పక్కన పెట్టడం వల్లనే ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే టీడీపీకి వచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది మమత. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. రైట్, అలాగే తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి గోపీనాథ్ రెడీగా ఉన్నారు. గోపీనాథ్, చెప్పండి, తిరుపతిలో సుగుణమ్మకు సంబంధించి చూసుకుంటే పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఆమె నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయలేను, నాకు టికెట్ అయితే ఇవ్వాలి అనేసి అని చెప్పి ఆమె అయితే మాట్లాడడం జరుగుతుంది. అయితే ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి పార్టీ టికెట్ ఇస్తుందా లేదా? పొత్తులకు సంబంధించి ఆ విధంగా ఏమైనా పోయే అవకాశం ఉందంటారా? మమత, ముందుగా రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే కూడా అసమ్మతి నేతలు అంటే ఎన్నో రోజుల నుంచి కూడా అంటే అధికారం కోల్పోయిన తర్వాత 2019 ఎన్నికల తర్వాత దాదాపుగా
5 సంవత్సరాల పాటు కూడా ఎన్నో రకాలుగా కేసులు పెట్టించుకుని అధికార పార్టీ నుంచి రకరకాల వేధింపులు అయిన తర్వాత ఆస్తులు స్వాధీనం చేసుకుని రకరకాల ఇష్యూస్లో కూడా తెలుగుదేశం కీలక నేతలందరూ కూడా ముందడుగు ఉండడం జరిగింది. ప్రజలకు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సేవలు చేస్తున్నారు. అలాంటిది ఇవాళ కూటమిలో భాగంగా మీకు సీటు ఇవ్వము అని అంటూ కూడా ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం అవే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పైన కావచ్చు, లేదంటే తెలుగుదేశం అధినేత పైన అంటే వాళ్ళ అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూడా ఇప్పటికే కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఆ సంఖ్య రోజు రోజుకు కూడా పెరిగిపోతుంది. గత 15-20 రోజుల క్రితం వరకు కూడా సీట్లకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి పోటీ కోసం ఎదురు చూసినటువంటి నేతలందరూ కూడా ఇవాళ లిస్టు పైన లిస్టులు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో కూడా లిస్టులు వదిలేసిన తర్వాత ఇక సీట్లు రావు ఇతరులకి, అంటే ఇతర పార్టీలో ఉన్న వ్యక్తులకి, అదేవిధంగా స్థానికేతరులకి టికెట్లు ఇచ్చేసిన తర్వాత ఇవాళ అసంతృప్తి బావుటాన్ని అయితే పెద్ద ఎత్తున ఎగరవేస్తున్నారు. అందులో భాగంగానే మనం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి అంటే రాయలసీమలో చాలా ప్రాంతాల్లో అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. వాళ్ళు పార్టీలో ఉంటారా, లేదంటే పార్టీని వీడి వెళ్ళిపోతారా, లేదంటే అంటే అధినేత ఇప్పటికే కూడా వాళ్ళతో ఎన్నోసార్లు సంతృప్తి వ్యక్తం చేసే విధంగా వాళ్ళకి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా అసంతృప్తి రాగాలైతే వినిపిస్తూనే ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా కొంతమంది అయితే అంటే వాళ్ళు స్వతంత్రంగా బరిలోకి దిగేందుకు కూడా వెనుకాడడం లేదు. మరి ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే కూడా చాలా నియోజకవర్గాలు ఒకవైపు అంటే జీడీ నెల్లూరు కావచ్చు, జీడీ నెల్లూరు ఇప్పటికే జేడీ రాజశేఖర్ గతంలో 2019లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో బరిలో దిగడం జరిగింది. అప్పట్లో ఉన్న కారణంగా ఆయన వాడిపోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాలుగా కేసులు పెట్టించుకుని అధికార పార్టీ నుంచి రకరకాల వేధింపులు గురైన తర్వాత ఆస్తులు పోగొట్టుకుని ఇవాళ పెద్ద ఎత్తున పార్టీ కోసం కష్టపడిన పరిస్థితి. అలాంటి నేతను పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్కడ ప్రత్యామ్నాయ మార్గంలో భాగంగా అంటే మొన్నటి వరకు కూడా వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలంకి సీటుని కేటాయించడం జరిగింది. అతను జనసేన అంటే టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత జనసేనలోకి అతను వచ్చిన తర్వాత అతనికి అక్కడ అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఇలాంటిది అంటే తిరుపతిలో కూడా అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ 2019లో స్వల్ప మెజార్టీతోనే ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పార్టీకి విధేయురాలుగా కొనసాగుతూ తిరుపతి ప్రజలతో ఎప్పటికప్పుడు సమస్యలపైన పోరాటం చేస్తూ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూనే అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటూ రావడం జరిగింది. అలాంటిది చివరి క్షణంలో తిరుపతి నుంచి ఒక 5-6 మంది పేర్లు వినపడినప్పటికీ కూడా చివరి క్షణంలో అంటే ప్రజల నాడికి సంబంధించి ఏదైతే సర్వేలు చేశారో ఆ సర్వేల ప్రకారం పార్టీ పరంగా కూడా సుగుణమ్మకి అవకాశం కల్పిస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. మరి సుగుణమ్మను కూడా ఇవాళ పక్కన పెట్టి జనసేన పొత్తులో భాగంగా చిత్తూరులో అంటే నిన్న మొన్నటి వరకు కూడా వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి ప్రస్తుతం ఇంకా కూడా కొనసాగుతున్నటువంటి పార్టీ మారిన తర్వాత జనసేనకు వచ్చిన తర్వాత అరణ్య శ్రీనివాసులకి అవకాశం కల్పించడం జరిగింది. ఇట్లా ఒక్కసారిగా అంటే ఇన్నాళ్ళు కూడా పార్టీని నమ్ముకుని ఇన్నాళ్ళు కూడా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేతలందరినీ కూడా ఇవాళ కూటమిలో భాగంగా వాళ్ళకి మేము సీటు అప్పగించేశాం కాబట్టి మేము ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తామనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ అసంతృప్తి. ఇలాంటి పరిస్థితి శ్రీకాళహస్తిలో కొనసాగుతుంది. 2019లో బొజ్జల సుధీర్ అక్కడ తెలుగుదేశం పార్టీ వైపున నిలబడడం జరిగింది. అప్పట్లో ఆయన అంటే వైసీపీకి సమన్వయంగా అంటే అక్కడ ధీటుగా ఎదుర్కోలేక ఓడిపోవడం జరిగింది. మరి అలాంటి నేతకు కూడా అంటే ఈసారి అయితే టికెట్ ప్రకటన చేశారే కానీ అది చివరి వరకు ఉంటుందా ఉండదా అనేది ఒక అయోమయంలో అక్కడ ఉన్నటువంటి నేత కొనసాగుతున్నారు. ఎందుకంటే అక్కడ ఇప్పటికే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అంటే అన్యోన్యంగా ఉన్నటువంటి అంటే ఒక కీలకమైన నేతగా ఉన్నటువంటి ఎస్సీవి నాయుడిని అవకాశం వస్తుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఎస్సీవి నాయుడికి సత్యవేడు నుంచి కావచ్చు, లేదంటే తిరుపతి నుంచి కావచ్చు, లేదంటే శ్రీకాళహస్తి మొత్తం పరిసర ప్రాంతాల నుంచి గ్రామాలు ఇట్లా పట్టణాలు అన్ని ప్రాంతాల నుంచి కూడా అతనికి పెద్ద ఎత్తున అంటే ప్రజా ఆదరణ పొందినటువంటి నేత. మరి అలాంటి నేతకు ఇవ్వకుండా 2019లో ఓడిపోయినటువంటి నేతకి మళ్ళా ఇంకోసారి ఎట్లా అవకాశం కల్పిస్తారంటూ కూడా అక్కడ కొంతమంది నాయకులు అతనికి సహకరించడం లేదు. మరోవైపు ఇప్పటికే ఎస్సీవి నాయుడు కూడా అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పరిస్థితి చిత్తూరులో కొనసాగుతుంది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొనసాగుతుంది. మదనపల్లిలో కూడా అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. నిన్న మొన్నటి వరకు కూడా అక్కడ రమేష్ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దొమ్మలపాటి రమేష్ 2019లో ఆయన ఓడిపోవడం జరిగింది. కానీ ఓడిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీకి విధేయుడిగా కొనసాగుతున్నాడు. ఎన్నో రకాల కేసులు పెట్టించుకున్నాడు, రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. మళ్ళీ అలాంటి నేతను పక్కన పెట్టి ఇవాళ
మరో కొత్త నేతకి అక్కడ భాషకి అవకాశం కల్పించడం జరిగింది. ఇలా రకరకాలుగా రోజు రోజుకి కూడా ఈక్వేషన్స్ మారుతూ ఉండడం, కీలకమైన నేతలందరినీ పక్కన పెట్టి రకరకాల వేధింపులు ఎదుర్కొన్నటువంటి నేతలందరూ కూడా పక్కన పెట్టి ఇట్లా కొత్తగా వచ్చినటువంటి నేతలను లేదంటే కూటమిలో భాగంగా అంటే జాయిన్ అయినటువంటి నేతలు ఇలాంటి వారికి అవకాశం కల్పించడమే ఈ స్థాయిలో అసంతృప్తి తెలుగుదేశం అధినేత పైన కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ పైన ఈ రకమైనటువంటి అసంతృప్తి రావడానికి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద వీటిని ఏ విధంగా పరిష్కారం చేస్తారు, లేదంటే ఈ పరిష్కారం చేయకపోతే మాత్రం పూర్తి స్థాయిలో తెలుగుదేశానికి నష్టమే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కేడర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా కీలకమైన నేతలతోనే అంటిపెట్టుకుని ఉంటారు. ఎక్కడి నుంచో వచ్చిన నేతలు అక్కడ సీట్లో అంటే కూటమిలో భాగంగా మార్పులు చేర్పులు చేసినప్పటికీ కూడా వారికి ఎవరు కూడా సహకరించే అవకాశం ఉంటుంది. మరి ఆ సహకరించకపోతే ఖచ్చితంగా ఓటమి చెందే అవకాశమే ఎక్కువగా కనపడుస్తుంటాయి. ఇదంతా కూడా ప్రత్యర్థి పార్టీ అధికార పార్టీకి కలిసి వచ్చే అవకాశాలుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద ఇలాంటి పరిస్థితి రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాలు కొనసాగుతుంది. అది కడప జిల్లా కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, కర్నూలు జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లాలో కావచ్చు, ఇట్లా ఇతర పార్టీల్లో నుంచి వలసలు వచ్చినటువంటి నేతలకంతా కూడా ఇవాళ తెలుగుదేశం అధినేత సీట్లు కేటాయించడం అనేది ప్రధానంగా మనం ఇది అసంతృప్తిగా మనం చెప్పుకోవచ్చు. మమత. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. అలాగే కడపలో సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, అసలు టీడీపీకి సంబంధించి కడపలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే ఎవరెవరికి అభ్యర్థులకు పార్టీ అయితే టికెట్లను కేటాయించింది, అలాగే ఇంకెవరి అభ్యర్థులు అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు? మమత, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదని చెప్పి కూటమితో జత కట్టినటువంటి చంద్రబాబుకు అక్కడక్కడ తడబాట్లు పొరపాట్లు ఎదురవుతా ఉన్నాయి. అధినేత తీసుకున్న నిర్ణయాన్ని స్థానికంగా ఉన్నటువంటి నేతలు అయితే పూర్తి స్థాయిలో తప్పుపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన నేతలు కాకుండా పొత్తులో భాగంగా బీజేపీ జనసేన కేటాయించినటువంటి అది ఎవరైతే వాళ్ళు ఉన్నారో క్యాండిడేట్లకు ఇవ్వడంతో పూర్తి స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. కడప జిల్లాకు సంబంధించి ఇప్పటికే బద్వేల్ అలాగే జమ్మలమడుగు ఈ 2 స్థానాల్లో కూడా బీజేపీకి కేటాయించినట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోవడము, ఆ స్థానాల్లో టీడీపీ తరఫున బరిలో దిగాలనుకున్నటువంటి నేతలందరినీ పిలిపించుకొని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా టీడీపీ క్యాడర్ గంటాపరంగా చెబుతూ వస్తోంది అక్కడ బీజేపీకి సరైన క్యాడర్ లేదు, అక్కడ ఓటు శాతం కూడా లేదు, అంత బలమైన లేని చోట టీడీపీని కాకుండా బీజేపీకి టికెట్ కేటాయిస్తే ఓటమి తప్పదనే విషయాన్ని మరోసారి స్పష్టం చేయడంతో పాటు తాము స్వతంత్రంగా అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం కూడా ఉందని చెప్పి ఒక సంకేతాన్ని కూడా పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జమ్మలమడుగులో ఇది ఎక్కువగా వినిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భూపేష్ రెడ్డి అలాగే తన బాబాయ్ ఆదినారాయణ రెడ్డి బీజేపీలో కొనసాగుతున్నారు. అబ్బాయి బాబాయిల మధ్యనే పూర్తి స్థాయిలో వారు కొనసాగుతా ఉంది. ఇది ఇట్లా పోతే బద్వేల్లో కూడా ఒక విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొజ్జన రోజన్నకు ఆ టీడీపీ తరఫున టికెట్ దక్కకపోవడంతో వెంటనే అదే అభ్యర్థిని బీజేపీలోకి పంపించి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి తీసుకున్నారు. అంటే రేపు బీజేపీలో ఆ టీడీపీ అభ్యర్థినే బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడం ఇది ఒక విచిత్ర పరిణామంగా చెప్పుకోవచ్చు. రైల్వే కోటూరులో కూడా వైసీపీ కంటే గత 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో కీలకంగా పనిచేసినటువంటి యనమల భాస్కర్ రావు అనే వ్యక్తికి జనసేన తరఫున రైల్వే కోటూరులో టికెట్ ఇచ్చారు. అంటే ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో టీడీపీ కోసం పనిచేసినటువంటి నేతలను పక్కన పెట్టి ఇటు బీజేపీ అని చెప్పేసి ఇటు వైసీపీ అని చెప్పేసి రకరకాలుగా ఇతర పార్టీలలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులందరినీ కూడా ఇక్కడ ఆ నియోజకవర్గాల్లో తెచ్చిపెడితే క్యాడర్ కలిసి వచ్చే అవకాశం లేదు. ఈ విషయాన్ని అధినేతకు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఒకే ఒక మాటతో ఆ సీట్ల పైన ఎటువంటి నిర్ణయాలు తర్వాత మార్చేది లేదు, మీరు తప్పనిసరిగా కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని చెప్పడంతో ఇది తారాస్థాయికి చేరుతా ఉంది. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగే అవకాశం కూడా చాలా నియోజకవర్గాల్లో కనిపిస్తా ఉంది. మొత్తంగా 4 నియోజకవర్గాల్లో ఇటు రైల్వే కోడూరు, రాజంపేట, బద్వేలు, జమ్మలమడుగు 4 నియోజకవర్గాల్లో కూడా చాలా టఫ్ వార్గా ఉంది. అలాగే అసంతృప్తి నేతలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.